నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. హరి ఓం. ప్రణాములు గురువుగారు. తరగతి ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. ప్రధానంగా మనం 2 వారాలు పాఠం చెప్పుకోలేదు. దానికి నా యొక్క హాజరు లేకపోవటమే కారణం. వినవలసినటువంటి శ్రోతలు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా 2 వారాలు నేను చెప్పలేకపోయాను. అయితే శ్రోతలందరూ కూడా, సభ్యులందరూ కూడా అభిమానంగా ముందుకు రావటం, మన అధ్యయన భారతిని చాలా సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి మన డాక్టర్ శర్మ గారు, వారి కోర్ గ్రూప్ సభ్యులు అందరూ కూడా అభిమానించి మరొక వారం కూడా ఎక్స్ట్రా చెప్పడానికి నాకు అవకాశం కల్పించినందుకు, అంటే సోమవారంతో పాటు శుక్రవారం కూడా చెప్పడానికి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మన అనుభూతి ప్రకాశం చాలా పెద్ద గ్రంథాన్ని పట్టుకున్నాం, చాలా రోజులైంది చెప్పుకుంటున్నాం, కథం చెప్పుకుంటున్నాం. కథం ఇంతకుముందు మీరు చదివినటువంటిదే ఉపనిషత్తు, అదే ఉపనిషత్తుని అనుభూతి ప్రకాశంలో చదువుతున్నాం. అది అయిన తర్వాత బ్రహ్మసూత్రాల్లో విరివిగా శంకరాచార్యులు వారు వినియోగించినటువంటి శ్వేతాశ్వతరోపనిషత్తు, ఆ తర్వాతను బృహదారణ్యకోపనిషత్తు. అంటే అది ఉపనిషత్తులన్నింటిలోకి చాలా పెద్దది, చాలా ముఖ్యమైనటువంటిది. దాంట్లో కొన్ని విద్యలే, మొత్తం అంతా దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని ఉపనిషత్తు అంతా ప్రస్తావించరు, కొన్ని విద్యల్ని ప్రస్తావిస్తారు. మిగతా ఉపనిషత్తు అంతా ప్రత్యేకంగా చదువుకుంటారు. ఇప్పుడు ఈ 9 ఉపనిషత్తులు చదివారు, మరో బృహదారణ్యకోపనిషత్తు కూడా చదువుతారు. అది వేరే అధ్యయన కార్యక్రమం. మన అనుభూతి ప్రకాశంలో బృహదారణ్యకోపనిషత్తులో కొన్ని విద్యల్ని మనం నేర్చుకుంటాం. ఆ తర్వాత ఉన్నటువంటి చాలా తేలికే కేనోపనిషత్తు, నృసింహ ఉత్తర తాపిణ్యోపనిషత్తు. కాబట్టి మనం ఈ సముద్రాన్ని దాటడానికి మరి 2 వారానికి 2 రోజులు మనం అనుభూతి ప్రకాశం చెప్పుకుందికి మనకు అవకాశం లభించడం చాలా అదృష్టం. మన అందరం కూడా శ్రద్ధగా ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అయితే డాక్టర్ గారు ప్రస్తావించమనలేదు, నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాను. మన అందరం కూడా జనవరిలో ఎఫ్స్కాన్ 4లో కలియాలి. చాలా భారీ ఎత్తున వారు దీనికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి సభ్యులందరం కూడా ఆ విషయాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఒకసారి మళ్ళీ అందరం ప్రత్యక్షంగా ఒకరినొకరం పలకరించుకొని మంచి విషయాలను అక్కడ ముచ్చటించుకుందికి సమయాన్ని వినియోగించుకుందాం అని మీకందరికీ కూడా మరొకసారి నేను గుర్తు చేస్తూ, మరి ఈ రోజు నుంచి మనం కథం మళ్ళీ అధ్యయనం ప్రారంభిద్దాం. శృణు ప్రియం హితం చేతి పురుషైరధ్యతే ద్వయం ప్రియా పుత్రాదయస్తు ఆత్మాహితో దుఃఖ వివర్జితః
సాధారణంగా రెండు విషయాలు ఉన్నాయి లోకంలో. కఠోపనిషత్తు మనం చదివాం, దానిలో మనం బాగా చదివాం. ప్రియమైనటువంటిది, హితమైనటువంటివి రెండు విషయాలు ఉన్నాయి. శృణు ఓ నచికేత, వినవయ్య, పురుషై మానవుల చేతను ప్రియమైనటువంటిది, హితంచా హితమైనటువంటిది అను ద్వయం రెండు అర్ధ్యతే కోరబడుచున్నవి. లోకంలో సాధారణంగా మనుషులను రెండు కోరుకుంటాం. మనకి ప్రియమైనటువంటివి కావాలి, మనకి హితమైనటువంటివి కావాలి. సాధారణంగా ముందు ఏం కోరుకుంటాం అంటే ప్రియమైనటువంటివి కోరుకుంటాం. ప్రియమైనటువంటివి ఏమిటండి అంటే దారాపుత్రాదులు, ధనము, గృహములు, భాగములు, ఇవి ప్రియమైనటువంటివి. ఎందుకంటే ఇవి ఉంటే మానసికమైనటువంటి ఆనందం ప్రత్యక్షంగా మనం అనుభవిస్తాం. హితమైనటువంటి దాని వలన కూడా మేలు జరుగుతుంది, కానీ ఆ మేలు సాధారణంగా మనం జీవించి ఉంటూ ఉండగా అనుభవించడం అన్నది తక్కువ. జీవన్ముక్తులు కొద్దిమందే ఉంటారు. ఎక్కువ మంది జీవన్ముక్తులు అవ్వగలిగేటువంటి పరిస్థితిలో ఉండరు. సాధారణంగా ఇంద్రియాలకు కట్టుబడి ఉండడం వలన జీవన్ముక్తి కొద్దిగా కష్టతరంగా ఉంటుంది. రెండు ఉంటాయి. ఓ నచికేత విను, పురుషై మానవుల చేత ప్రియమైనటువంటిది, హితంచ హితమైనటువంటిది, రెండు ద్వయం రెండును అధ్యతే కోరబడుచున్నవి. ఈ రెండు కోరుకుంటున్నారయ్యా. పుత్రాదయ, పుత్రులు మొదలైనటువంటివి, ప్రియాహ ఇష్టమైనటువంటివి. ధనము, పుత్రులు, అలాగే ఇళ్ళు వాకళ్ళు, ఈ భాగాలన్నీ కూడా అవి ఇష్టమైనటువంటివి. ఆత్మాతు ఆత్మ అయితే హిత హితమైనది, దుఃఖ వివర్జిత దుఃఖం లేనటువంటిది. ప్రియంలో దుఃఖం ఉంటుంది. కొడుకు కావాలి, ఏదో కారణం చేత వాడికి ఏదైనా చిన్న పిసర ఇబ్బంది వచ్చిందనుకోండి, దుఃఖం వస్తుంది. ఇల్లు కావాలి, దాని కింద సేవ చేస్తూ ఉండాలి. అలాగే ధనం కావాలి, దాన్ని రక్షించుకుంటూ ఉండాలి. ఇవన్నీ కష్టాలు, దుఃఖాలు, ఇవన్నీ దుఃఖాలు ఉంటాయి. ప్రియానికి దుఃఖం ఉంటుంది, హితానికి దుఃఖం ఉండదు. అందుకే సీతాదేవి ప్రియాన్న సంభవేద్ దుఃఖం అప్రియాదధికం భవేత్, తాభ్యాం హి ఏ వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం అంటుంది ఆవిడ. ప్రియాన్న సంభవే దుఃఖం. లోకంలో మనకి ప్రియమైనటువంటివి జరిగితే ఏ కష్టం కలగదండి. అప్రియాత్ దుఃఖం భవేత్, అప్రియం వలన దుఃఖం కలుగుతుందండి. ఆ రెండూ మనం విడిచిపెట్టాలండి. అంటే ప్రియము అప్రియము రెండు విడిచిపెట్టేస్తే మనం మహాత్ములు అవుతాం. మనం మహాత్ములు కావాలి అని అంటే ప్రియాన్న సంభవే దుఃఖం అప్రియాద్ అధికం భవేత్, తాభ్యాం హి ఏ వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనాం. అటువంటి మహాత్ముడికి నమస్కారం అయ్యా. ఓ నచికేత, మానవుల చేత రెండు ప్రయోజనాలు కోరబడుతున్నాయి. ప్రియమైనటువంటిది ఒకటి, హితమైనటువంటిది రెండు. పుత్ర ధనములు, లోకాలు అనేటువంటివి, పుత్రేషణ, ధనేషణ, లోకేషణ అనేటువంటివి ప్రియములు. ఆత్మాన్ని తెలియడము అనేటువంటిది దుఃఖం లేనటువంటిదయ్యా. అన్యత్ శ్రేయ అన్యద్ ఉతైవ ప్రేయ ఏ ఉభే నానార్థే పురుషన్నినీత తయోశ్రేయ శ్రేయ ఆదధానస్య సాధు భవతి హీయతే అర్థాద్యవు ప్రేయో వృణీతే అని కఠోపనిషత్తులో మంత్రం. శ్రేయస్సు అంటే ఆత్మని తెలియట, ప్రేయస్సు అంటే పుత్రుడు, ధనము, భార్య మొదలైనటువంటి యాషణలు. ఈ రెండింటికి ప్రయోజనాలు వేరువేరేగా ఉంటాయి. ప్రేయస్సు కోరినటువంటి వారికి మోక్ష ప్రయోజనం లభించదు. ప్రియమైంది కోరుకుంటే మోక్షం దొరకదు. శ్రేయతి శ్రేయ అని ఆశ్రయించబడేటువంటిది ఆశ్రయించబడేది శ్రేయస్సు, ఆత్మజ్ఞానము. ప్రియము ప్రేయస్సు కనుక అర్థానికి సంబంధించినటువంటిది, హీనమైనటువంటిది. పురుషార్థములైనటువంటి ధర్మార్థ కామములు అవిద్యా విషయములు. ఇవి ఉపనిషత్తులు బాగా చదువుతున్నాం కాబట్టి మనందరికీ తెలుసు. ధర్మార్థ కామాలు అనేటువంటివి అవిద్యతో కూడుకున్నటువంటివి.
కర్మ ప్రయోజనములు కర్మకాండకి సంబంధించినవి 4 పురుషార్థాలు ఒకేసారి ఆచరించబడవు. పురుషార్థ సంబంధిని విద్యా విద్యారూపత్వాత్ విరుద్ధే ఇత్యన్యతరా అపరిత్యాగేన ఏకేన పురుషేణ సహ అనుష్ఠాతుం అశక్యత్వాత్ అని బృహదారణ్యకంలో వ్యాఖ్యలో భగవత్పాదుల వారు చెప్పడం చేత ధర్మాధర్మాశ్రయై కార్యకరణై సంసృజ్యతే విజహాతి అని ఆత్మను కోరేటువంటి వాళ్ళు ధర్మార్థ కామాల్ని విడిచిపెడతారు అని భగవత్పాదుల వారు చెప్పారు. అన్నీ ఓసారి చేయడానికి కుదరదండి. ధర్మార్థ కామాలు కావాలనుకుంటే ఆత్మజ్ఞానాన్ని వదులుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని కావాలనుకుంటే ధర్మార్థ కామాలని వదులుకోవాలి. అంటే ధర్మాన్ని కూడా వదులుకోవాలా అంటే ధర్మం అనేటువంటిది కర్మకాండకి సంబంధించినటువంటిది కాబట్టి నువ్వు కోరుకుంటే దాంట్లో 2 ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దాన్ని కోరకయ్యా నాయన అన్నారు. అవివేక వివేకోద్వో మార్గో ఏమయ్యా అవివేక వివేకో మార్గౌ తత్ర అవివేకినః ప్రియార్థినస్త్వంతో నైవం మత్తో జ్ఞానం హితం భజ. అవివేక వివేకౌద్వో మార్గౌ తత్ర అవివేకినః ప్రియార్థినః. ఏమయ్యా అవివేకము వివేకము అనేటువంటివి 2 మార్గాలు. లోకంలో మనం రోజు 1 గంట కాలాన్ని దీనికి వినియోగిస్తున్నాం. 4 గంటల దగ్గర నుంచి 5:30, 5:15 ఈ ప్రాంతం వరకు ఈ మార్గంలో మనం ఉంటున్నాం. అంటే మిగతా సమయం అంతా మనం వెచ్చించడానికి మనకు అనేకమైన ప్రతిబంధకాలు ఉంటాయి కాబట్టి 1 గంట కాలాన్ని ఇలా వినియోగిస్తున్నాం. ఇంకా ఇంటి దగ్గర సాధన చేసేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు, దానికోసం నేను కాదను. అయితే వివేకం అవివేకం అని 2 ఉంటాయి. అంటే ఆలోచించేవాళ్ళు ఆలోచించలేని వాళ్ళు. లోకంలో సాధారణంగా వివేచన శక్తి తక్కువగా ఉంటుంది, అవివేకం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ 2 ఉన్నాయి మార్గాలు. అవివేక వివేక ద్వౌ మార్గౌ. అవివేకము వివేకము అనేటువంటివి 2 మార్గాలు. తత్ర వాటి యందు అవివేకినః అంటే వివేకం లేనటువంటి వాళ్ళు ప్రియార్థినః ఇష్టమైనటువంటి వాటిని కోరుకుంటారు. ఏమండి అవివేకం చేత డాక్టర్ గారు నాకు ఒక 10 లక్షల రూపాయలు ఇస్తారా? ఇచ్చారు. మన దుఃఖం తీరిపోయిందా? తీరదు. ఎందుకోసం? ధనాన్ని మనం ఎంత ఆర్జించినప్పటికీ కూడా దుఃఖం తీరిపోతుంది అని చెప్పడానికి అవకాశం లేదు. మరి దేన్ని ఆర్జిస్తే నువ్వు దుఃఖం పోతుంది అంటే నీకు హితమైనటువంటిది ఏదో తెలుసుకుంటే నీ దుఃఖం పోతుంది. నీకు హితం ఏమిటి అంటే ఈ లోకంలో ఉన్న వస్తువుల్ని కోరుకోకుండా ఉండడమే నీకు హితం. ఈ లోకంలో చాలా వస్తువులు ఉన్నాయి, వాటిని వేటి మనం కోరకూడదు, అదే హితం. ప్రియార్థిన అవివేకులైనటువంటి వాళ్ళు ప్రియం ఇష్టమైనటువంటి వాటిని కోరుకుంటారు. త్వంతు నీవైతే అంటే నచికేతుడు నువ్వైతే నా ఏవం ఆ విధము కాదు. నువ్వేమో ప్రియాన్ని కోరుకోవడం లేదు. మత్తః నా వలన జ్ఞానం భజ, జ్ఞానాన్ని సేవించవయ్యా, నేను నీ జ్ఞానాన్ని ప్రసాదిస్తాను, ఆ జ్ఞానాన్ని నువ్వు అనుభవించవయ్యా. మనం ఎంతో కష్టపడితే కానీ జ్ఞానం రాదండి. అంటే మనం ఒకవేళ అనుకోవచ్చును, ఎఫ్స్కార్ 4కి డాక్టర్ గారు రమ్మనమంటున్నారు, బెంగళూరు వెళ్ళడానికి టిక్కెట్లు అవుతాయి, లేకపోతే ఆ హోటల్కి ఆ భోజనాలకి వాటన్నిటికీ ఎంతో కొంత ఖర్చు అవుతుంది. ఎక్కడున్నా ఈ ఆన్లైన్లో చెప్పినా అదే పురాణం. లేదు మనం అక్కడ ప్రత్యక్షంగా బెంగళూరు వెళ్ళి 20,000 25,000 ఖర్చు పెట్టినా అదే పురాణం. దీనికి ఎందుకు అనుకోవచ్చును.
కానీ ఓ విషయం, ఏడాదికి ఎందుకు ఒకసారైనా డాక్టర్ గారు మనందరినీ ప్రత్యక్షంగా కలుపుతున్నారంటే, మనం పాఠం వింటున్నాం, మనకు అనేకమైనటువంటి మనోభావాలు ఉన్నాయి, మనస్సులో చాలా రకాలైన భావాలు ఉన్నాయి. మనం ఎవరం ప్రత్యక్షంగా ఎవరిని కలియలేము. ఈ పాఠం అయిపోయిన తర్వాత మీరెవరికి ఫోన్ చేసి ఇది నా ఆలోచన అండి అని చెప్పడానికి మీకు అవకాశం లేదు. గురువులు ఎవరు కూడా మిమ్మల్ని ప్రశ్న వేసి ఏమయ్యా మీరందరూ ఏమిటి ఆలోచిస్తున్నారని అడిగే అవకాశం ఉండదు. సంవత్సరానికి ఒక 3 రోజులైనా మనందరం కలిసి అక్కడ కూర్చొని ఏమిటి మనం ఆలోచిస్తున్నాం, మనం ఆలోచిస్తున్న మార్గం బాగుందా, మంచి మార్గంలో వెళ్తున్నామా అన్నటువంటి దాన్ని సమీక్ష చేసుకుందుకు మనకు అవకాశం వస్తుంది. అది ఎందుకంటున్నానంటే నా వలన మత్తః జ్ఞానం భజ, నా వలన జ్ఞానాన్ని పొందవయ్యా. సాధారణంగా విద్య నేర్చుకునేటువంటి వాళ్ళకి 4 మార్గాలు ఉంటాయి. గురువు గారి దగ్గర నుంచి ఒక పాదం నేర్చుకుంటారు. ఆచార్యాత్ పాదమాధత్తే, పాదం శిష్యస్వమేధయ. పాదం అంటే ఒక భాగం శిష్యుడు తన తెలివితేటలతో ఆలోచించి వాడు అలా కూర్చొని గురువు చెప్పినటువంటి పాఠాన్ని వివేచనం చేసి నేర్చుకుంటాడు. మరో పాదం, పాదం సబ్రహ్మచారిభ్య, తనతో పాటు చదువుకుంటూ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడటం వలన వాళ్ళు కొన్ని కొత్త కొత్త విషయాలు మన దృష్టిలోకి తెస్తూ ఉంటారు, మనకు ఆలోచనలోకి రానటువంటి విషయాలు తెస్తారు. మేము చాలా సంవత్సరాల నుంచి సత్సంగాలు చేస్తున్నాం కాబట్టి, నేను సుమారు 40 సంవత్సరాల నుంచి రోజు సత్సంగాలని నడుపుతున్నాం కాబట్టి మాకు ఆ అనుభవం ఉన్నది. రామో ద్విర్నాభిభాషతే అన్నారు. ఆ ప్రశ్న ఒకసారి వచ్చింది, ఏమయ్యా రాముడు ద్విహి 2 నా అభిభాషతే మాట్లాడు, అదేమిటండి 2 మాట్లాడకపోవడం ఏమిటండి అంటే, ఒకే విషయాన్ని 2 రకాలుగా చెప్పడు, ఆయన సత్యమే మాట్లాడతాడు. కాదండి, ఎందుకోసం అంటే రాముడు అసలు అసత్యమే మాట్లాడు, అది అలా ఉంచండి. రెండోది, అసత్యం మాట్లాడిన వాడు కూడా మళ్ళీ సత్యం మాట్లాడు. దొంగతనం చేసినటువంటి వాడిని కోర్టుకు తీసుకొని వచ్చామనుకోండి, ఒరే నువ్వు దొంగతనం చేసావా అంటే అబ్బాయి చేయలేదండి అనే చెప్తాడు. వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టినా చేయలేదనే చెప్తాడు. వాడు ఏమిటి చేసినా చేయలేదనే అంటాడు. ఏదో ఆధారాల ద్వారా వాడు దొంగ అని నిర్ణయించాలి, కానీ వాడు మాత్రం నేను దొంగని అని ఒప్పుకోడు. మొదటి రోజు నేను దొంగని కానంటాడు, శిక్ష పడ్డ రోజు నాడు నేను దొంగని కానంటాడు. అంటే అసత్యం మాట్లాడినటువంటి వాడు అసత్యం మీదే ఉంటాడు, సత్యం మాట్లాడిన వాడు సత్యం మీదే ఉంటాడు. మరి అలాంటప్పుడు రాముడు 2 మాట్లాడు అని ఎందుకు అన్నాడండి? రామోద్విర్నాభిభాషతే అని అంటే, ద్వయం అంటే 2, 2 అంటే ఏమిటి? ఆత్మ జగత్తు. రాముడు సత్యాన్నే మాట్లాడతాడు, ఆత్మనే మాట్లాడతాడు, కానీ జగత్తుని గురించి మాట్లాడు. రామ ద్విహి నాభిభాషతే అంటే రాముడు జగత్తుని గురించి మాట్లాడు అని చెప్పాలి. ద్వయం రాముడు మాట్లాడు, అద్వయాన్ని మాట్లాడతాడు. రాముడు 2 కానటువంటి దాన్ని మాట్లాడతాడు అని చెప్పాలి. అంటే మనం అలాగా మరొకళ్ళతో మనం మాట్లాడుతున్నాం అనుకోండి, అనేక రకాలైనటువంటి లోతులు మనకి తెలుస్తాయి. ఏమండి, మత్తః నా నుండి జ్ఞానం భజ, జ్ఞానాన్ని పొందవయ్యా. అవివేకము వివేకము అనేటువంటి 2 మార్గాలు. అవివేకం ప్రియమైనటువంటి దాన్ని కోరుకుంటారు, అవివేకులైనటువంటి వాళ్ళు ప్రియమైనటువంటి డబ్బుని, పిల్లల్ని, లోకల్లో పేరు ప్రతిష్టల్ని కోరుకుంటారు. ఏమండి, లేకపోతే నేను ఇలా భూలోకం నుంచి భవర్లోకానికి వెళ్ళాను, సువర్లోకానికి వెళ్ళాను, మహర్లోకానికి వెళ్ళాను, జనోలోకానికి వెళ్ళాను, తపోలోకానికి వెళ్ళాను అని మాట్లాడుకుంటాం. కానీ యథార్థంగా లోక వ్యవహారముల యందు సిద్ధి కలగడం సిద్ధి కాదు. అంటే ఎవరో నన్ను ప్రశంసించారనుకోండి, రామసుబ్బారావు గారు బాగా మంచి పండితులండి అని అన్నారనుకోండి, నాకేమైనా దానివల్ల ప్రయోజనం వస్తుందా అండి? నేను ఈ లోకం నుంచి వెళ్తూ ఉన్నప్పుడు
నన్ను పరమాత్మ నీవు ఇన్ని బిరుదులు ఉన్నాయి కదా, ఇంత పేరున్నది కదా, నువ్వు ప్రత్యేకమైన క్యూలో రావయ్యా అని పిలవడే, నాకేం దారి ఉండదే. నేను జ్ఞానాన్ని పొందితే నాకు ఆత్మ తెలిస్తే నేను మోక్షాన్ని పొందుతాను. నేను జ్ఞానాన్ని సాధించకపోతే, నాకు ఆత్మ తెలియకపోతే నేను మోక్షాన్ని పొందలేను. అంతకు తప్పించి ఏదో ఒక 100 సంస్థల వాళ్ళ దగ్గర నుంచి నాకు ధృవీకరణ పత్రాలు ఉంటే నాకు మోక్షం రాదు. నాకు ఏ ధృవీకరణ పత్రం, ఏ సర్టిఫికేటు లేకపోయినా, ఎవళ్ళు నేను జ్ఞానిని కాదు అన్నా నాకు జ్ఞానం ఉంటే నాకు మోక్షం వస్తుంది. కాబట్టి మన జ్ఞానం అనేటువంటిది అవివేకం చేత కలగదు. అవివేకం వాడు భయాన్ని మాత్రమే కోరుకుంటారు. వివేచన చెయ్యదగినటువంటి నువ్వు, అంటే బాగా ఆలోచించగలిగేటువంటి నువ్వు శ్రేయస్సును, అంటే మోక్ష సాధనాన్ని నా దగ్గర నుంచి తెలుసుకోవయ్యా. నా దగ్గర నుంచి మోక్ష సాధనాన్ని పొందు. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరిత్య వివినక్తి ధీరః శ్రేయో హి ధీరో అభిప్రాయ సో అభిప్రేయసో వృణీత ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే. శ్రేయస్సు ప్రేయస్సు అనేటువంటివి రెండు మార్గాలు. శ్రేయస్సు అంటే విద్యాస్వరూపం, జ్ఞానం, ఆత్మజ్ఞానం. ప్రేయస్సు అంటే అవిద్యా రూప ధర్మ అర్థ కామ పురుషార్థాలు. ధర్మార్థ కామ పురుషార్థ సాధకమైనటువంటి అభ్యుదయ కారణమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రేయస్సు అంటారు అని కఠోపనిషత్తులో భగవత్పాదుల వారు వ్యాఖ్యానంలో చెప్పారు. ధర్మ అర్థ కామ పురుషార్థ సాధకమైనటువంటి ధర్మార్థ కామాలనేటువంటి పురుషార్థాల్ని సాధించేటువంటి అభ్యుదయ కారణం అనుకుంటూ ఉంటాం కదా. ఆయన చాలా గొప్పవాడండి, ఆయనకి చాలా పేరున్నదండి. ఏమైనా పేరుంటే మోక్షం వస్తుందా అండి? పేరున్నటువంటి వాళ్ళకి మోక్షం వస్తుందా? పేరు లేనటువంటి వాళ్ళకి మోక్షం రాదా? కీర్తి అంటే ఇది కీర్తి కాదండి. బృహదారణ్యకం మీరు బాగా చదువుతారు. నేనేమో అనుభూతి ప్రకాశంలో బృహదారణ్యకాన్ని కొంత మీకు నాకెంతవరకు అవసరమో అంతవరకు మీకు మాట్లాడతాను. కీర్తిశ్చ శ్లోకంచ విందతే అంటాడు బృహదారణ్యకంలో. కీర్తి అంటే ఏమిటయ్యా అంటే అవిద్యా తిరస్కారం, అవిద్యని తిరస్కరించడం. అవిద్యా లక్షణం ఏమిటో తెలియడం కీర్తి. మనం కీర్తి అంటే ఏదో పేపర్లో పేరు రావడం, టీవీలో ముఖం కనిపించడం, ఇది కీర్తి అనుకుంటున్నాం. ఇది కీర్తి కాదండి, ఇది ఉత్తి భ్రాంతి. నువ్వే ప్రతిబింబ రూపం అయితే, ఈ దేహమే ప్రతిబింబ రూపం అయితే, ఈ దేహానికి వేసినటువంటి పువ్వుల దండ యథార్థం ఎలా అవుతుందండి? ఈ దేహమే ప్రతిబింబ రూపం. చిచ్ఛాయావాన్ అహంకార జీవో నామ ప్రాణధారక. జీవుడు అంటే ప్రాణాన్ని ధరించేవాడు. చిచ్ఛాయావాన్ అహంకార, చిత్తు యొక్క ఛాయారూపము అహంకారము అని మనం చెప్పుకుంటూ, ఏమండి నాకు ఫలానా వాళ్ళు పువ్వుల దండ వేశారండి, నాకు విద్యా వాచస్పతి అని బిరుదిచ్చారండి, ఎంత అమాయకత్వం అండి. మీరు బృహదారణ్యకం చదువుతారు కాబట్టి చాలా విచిత్రాలు మీకు తెలుస్తాయి. ఏమండి వాచస్పతి అంటే, బృహస్పతి అంటే ఏమిటో అర్థం దాలో చెప్తాడు. ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. శ్రేయస్సు ప్రేయస్సు మనుష్యుణ్ణి పొందుతాయి. శ్రేయస్సు అంటే విద్యాస్వరూపం, ఆత్మజ్ఞానం. ప్రేయస్సు అంటే అవిద్యారూపమైనటువంటి ధర్మ కామ పురుషార్థ సాధన ధర్మజ్ఞానం. విచారణ చేసి శ్రేయస్సునే కోరుకుంటాడు. మందుడు యోగక్షేమాల కొరకు ప్రేయస్సుని కోరుకుంటాడు. తెలివి తక్కువవాడు నేను బాగుండాలండి, నా భార్య బాగుండాలండి, నా పిల్లలు బాగుండాలండి, మా ఇల్లు బాగుండాలండి అని కోరుకుంటాడు. వాడు ఉత్తే అజ్ఞాని. అజ్ఞానం చేత అవన్నీ బాగుండాలనుకుంటాడు.
అవి బాగుండడానికి బాగుండకపోవటానికి నువ్వు కారణం కాదు. ఎందుకంటే నువ్వు ఎలాగైతే నీ కర్మచేత నువ్వు ఈ లోకంలో జన్మించావో, నీ భార్య తన యొక్క కర్మచేతం తన ఈ లోకంలో జన్మించింది. నీ పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ కర్మల చేత వాళ్ళు ఈ లోకంలో జన్మించారు. అలాగే నీ మనవలు కూడా వాళ్ళ వాళ్ళ కర్మల చేత వాళ్ళు ఈ లోకంలో జన్మించారు. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త భోగాలు కూడా కర్మాధీనములు. ఆ కర్మలు ఎలా ఉన్నాయో నీకు తెలియవు, వాటి ఫలాలు ఏమిటో నీకు తెలియవు. నువ్వు కోరుకున్నటువంటివి ఎలా జరుగుతాయ్యా? కాబట్టి అది అవిద్యా విషయం. బుద్ధిమంతుడైనటువంటి వాడు శ్రేయస్సుని కోరుకుంటాడు, తెలివి తక్కువ వాడు యోగక్షేమాల కొరకు ప్రేయస్సును కోరుకుంటాడు. సత్వం ప్రియాన్ ప్రియ రూపాంశ్చ కామాన్ అభిధ్యాయన్ నచికేతో సాక్షి నైతాం శృంకాం విత్తమయీమవాప్తో యస్యాం మజ్జంతి బహవో మనుష్యా. ఓ నచికేతుడా, నువ్వు నా చేత అనేక పర్యాయాలు ప్రేయో విషయాల్లో లోభపెట్టబడిన పుత్రుల్ని, కోరికల్ని, అసారాలని విడిచిపెట్టావు. నచికేతుడితో కఠోపనిషత్తులో ఆ మృత్యుదేవత మాట్లాడేటప్పుడు అనేక రకాలైనటువంటి ప్రలోభాలు చూపించాడు. నీకు భార్య, పిల్లలు, చిరకాల జీవనం, అన్ని ఐశ్వర్యాలు ఇస్తానయ్యా అన్నాడు. అయినా వాడు అక్కర్లేదు పొమ్మనమన్నాడు. నీకు ధనేషణ మార్గాన్ని విడిచిపెట్టావు. నువ్వు చాలామంది లోభాన్ని పొందుతారు, కానీ నీ బట్టి వాడివి కావు. నీకు లోభం లేదు. కఠోపనిషత్తులో 1:16 మంత్రంలో శృంఖ అంటే కుత్సితమైనటువంటి కర్మగతి అని చెప్పారు. ఇక్కడ 2:3లోని కుత్సితమైనటువంటిది విత్తేషణ అన్నారు. అక్కడ శృంఖ అన్నటువంటి దాన్ని అకుత్సితమైనటువంటి కర్మగతి అని చెప్పి, ఇక్కడ కుత్సితమైనటువంటి విత్తేషణ అని భగవత్పాదుల వారు 1:16లో ఒక అర్థాన్ని, 2:13లో మరొక అర్థాన్ని, 2 రకాల అర్థాలను ఎందుకు చెప్పారు? ఒకటి కుత్సితం అన్నారు, ఇంకోటి అకుత్సితం అన్నారు. ఎందుకంటే 1:16లో అగ్నికర్మ గురించి చెప్తున్నారు కాబట్టి, శ్రేయస్సును చెప్తుంది కాబట్టి, శబ్దవతీం రత్నమయీం మాలాం శృంఖాం అన్నప్పుడు అక్కడ అర్థం ఏమిటి చెప్పారంటే, శబ్దముతో కూడుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాల అని అక్కడ అర్థం చెప్పారు. అకుత్సితాం కర్మమయీం గతిం అన్నారు. కుత్సితము కానటువంటి కర్మలతో కూడుకున్నటువంటి మార్గము అన్నారు. అది అగ్ని కార్యానికి సంబంధించినటువంటి విషయాన్ని 1:16లో చెప్తున్నారు కాబట్టి, అలా కామ్యకర్మ విచారణ విషయం కాబట్టి అలా చెప్పారు. ఇక్కడ నచికేతుడు వైరాగ్యం చెప్పడం కాబట్టి శృంఖ అంటే కుత్సితమైనటువంటి ప్రేయో మార్గము, మూఢులు మాత్రమే దాన్ని స్వీకరిస్తారు అని చెప్పారు. అంటే ఇక్కడ 2:3లోకి వచ్చేసరికల్లా భగవత్పాదులు వారు అర్థాన్ని ఎందుకు మార్చారంటే, ఇది నచికేతుని యొక్క వైరాగ్యాన్ని చెప్తుంది కాబట్టి, నచికేతుడు వైరాగ్యంతో కూడుకున్నప్పుడు వాడికి లోభం అనేటువంటిది ఉండదు కాబట్టి, ఈ ప్రేయో మార్గం అంతా కుత్సితమైనటువంటిది. ప్రియమైనటువంటి మార్గము కుత్సితము, శ్రేయో మార్గము హితమైనటువంటి మార్గం మాత్రమే కోరుకోవలసినటువంటిది అని చెప్పారు. దూరమేతే విపరీతే విశూచి అవిద్యామయా చ విద్యేతి జ్ఞాత, అవిద్యాయా చ విద్యేతి జ్ఞాత విద్యాభ్యాసినన్నచికేత సమ్మన్యే నత్వా కామా బహవో లోలుపంతా. విద్య అంటే శ్రేయస్సుని, మోక్షాన్ని కలిగించేటువంటిది. అవిద్య అంటే ప్రేయస్సుని కలిగించేటువంటిది, ప్రియాన్ని కలిగించేటువంటిది. రెండు ఒకదానికొకటి చాలా దూరం. ఒకటి హితాన్ని, మోక్ష మార్గాన్ని చెప్తుంది, రెండోది ప్రియాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి దుఃఖాలని చెప్తుంది. అది చాలా దూరమైనటువంటి విషయాలు, చీకటి వెలుతురులు లాంటివి. వివేకాలు ఒకదానికి మరొకటి భిన్నమైనటువంటివి. అయితే మోక్ష జ్ఞానం కోరుకున్నటువంటి నిన్ను, నచికేతుణ్ణి, ఆ సంసార ఫలకారణాలైనటువంటి కామ్య విషయాలు, ఆత్మవిద్య పొందేటువంటి మార్గం నుండి దూరం చెయ్యలేదు. సంసార ఫల విషయాలైనటువంటి కోరికలేవి కూడా నిన్ను ఆత్మవిద్య నుంచి దూరం చేయలేదు. మన ఆత్మవిద్యకి అంటి పెట్టుకో ఉండాలి.
అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయండి. ఎవరో వచ్చి అయ్యా మీకు సన్మానం చేస్తాం అంటారు. సన్మానం చేస్తాం అనగానే అయ్యా పదండి సార్ వస్తున్నారని వెళ్ళిపోయి శాలువా కప్పించేసుకోవాలని తాపత్రయం పడకూడదు. మిమ్మల్ని వాడు పొగిడాడంటే మీ పుణ్యం పట్టుకుపోయాడు అనమాట. మిమ్మల్ని తిట్టాడంటే వాడి పుణ్యం మీకు ఇచ్చాడు అనమాట. కాబట్టి ఎవడైనా పొగిడాడు అంటే పొంగిపోకండి, తిట్టాడు అంటే సంతోషించండి. ఎందుకోసం? తిట్టాడు అంటే వాడి పుణ్యాన్ని మీకు ఇచ్చాడు, పొగిడాడు అంటే మీ పుణ్యాన్ని వాడు తీసుకున్నాడు. మూఢాతి మూఢో న సమో త్వయాత్యంత వివేకిన మూఢస్త్వేషద్వివేకీ సన్ స్వర్గమిచ్చతి నైహిక. ఇంకా విద్యారణ్యుల వారు చెప్తున్నారు, మూఢ అతి మూఢో, మూఢులు అతి మూఢులు, అత్యంత వివేకిన చాలా వివేకశక్తి కలిగినటువంటి త్వయా నీతో న సమౌ సమానమైనటువంటి వాళ్ళు కారు. నువ్వు చాలా ఆలోచన శక్తి గలవాడివయ్యా. మూఢులు కానీ అతి మూఢులు కానీ నీతో సమానం కాదు. అయితే మూఢులంటే ఎవరండి? మూఢస్తు మూఢుడైతే ఈషద్వివేకీ సన్ కొద్దిగా ఆలోచిస్తాడండి. స్వర్గమిచ్చతి స్వర్గాన్ని కోరుకుంటాడండి. నా ఐహికం ఈ లోక సుఖాలని కోరడండి. ఏమండి? మూఢుడైనటువంటి వాడు కర్మలు చేస్తూ ఉంటాడు. వాడు ఏమిటి కర్మలు చేస్తూ ఉంటాడు? స్వర్గకామో యజేత, పుత్రకామో యజేత, ధనకామో యజేత అని చెప్పి ధనం కోసమో పుత్రుల కోసమో స్వర్గం కోసం యజ్ఞాలు చేస్తూ ఉంటాడు. వాడు మూఢుడే, మోహగ్రస్తుడే, కానీ వాడు స్వర్గాన్ని కోరుకుంటాడు. ఇంకా అతి మూఢుడు ఏమిటలా ఉంటాడు? వాడు లోకాన్ని కోరుకుంటాడు. మూఢుడు నా ఐహికాన్ని ఇహలోక సుఖాన్ని కోరడు. జ్ఞాని ఎలాగా కోరడు? మూఢుడు కూడా కోరడు. ఇహలోక సుఖాల్ని కోరినటువంటి వాడు అతి మూఢుడు. అతి మూఢుడు. ఎవరైనా ధనం ఇస్తారని తాపత్రయం పడ్డా, ఎవరైనా గౌరవం ఇస్తారని తాపత్రయం పడ్డా, ఎవరైనా మనని ప్రశంసిస్తారని మనం తాపత్రయం పడ్డా మనం అతి మూఢులు అన్నమాట. అంటే అంధతా మిశ్రలోకాల్లో పడిపోతున్నాం. ఆలోచించండి. మనం జ్ఞానాన్ని గురించి ఆలోచించేటువంటి వాడం కాబట్టి మనం లోకంలో ఉండేటువంటి విషయాల్ని కోరుకోకూడదు. చాలా జ్ఞాన వివేచన కలిగినటువంటి నీతో అంటే నచికేతునితో మూఢులు కానీ అతి మూఢులు కానీ సమానులు కారు. మూఢులు కొద్ది ఫలాలనిచ్చేటువంటి కర్మకాండని విచారణ చేసి స్వర్గాది ఫలితాలని పొందుతారు. మూఢులు ఏం చేస్తారు? కొద్దిగా ఆలోచిస్తారు. ఆలోచించి ఏం చేస్తారు? స్వర్గకామో యజేత, స్వర్గం కోసం యజ్ఞం చేస్తారు. ధనకామో యజేత, డబ్బు కావాలని యజ్ఞం చేస్తారు. పుత్రకామో యజేత, కొడుకులు కావాలని యజ్ఞం చేస్తారు. వాడు మూఢుడే, మోహం కలవాడు. మూఢుడు అంటే మోహం కలవాడని. దేని యందు మోహం? డబ్బు యందు మోహం, పిల్లల యందు మోహం, లోకముల యందు మోహం. ఇవి మోహాలు. ఈ మోహాలని కోరుకుంటారు. దీనివల్ల ప్రయోజనం లేదు. ఏమండి? ఏ ప్రయోజనం లేదు. అంటే పూర్వులకి మనకి తేడా చెప్తున్నాను. ఇవాళ కాలంలో ఒక్కొక్కళ్ళు 100 పుస్తకాలు, 200 పుస్తకాలు, 500 పుస్తకాలు రాసి ప్రింట్ చేయించి అమ్ముతున్నారు. అమ్మడానికి ఎవడు కొనుక్కోకపోతే పంచుతున్నారు. వాళ్ళ పేరు ప్రతిష్టలు భూనభవంతరాళాలు నిండిపోయాయని పొంగిపోతున్నారు. నాకు తెలిసినటువంటి పూర్వకాలం వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే ఒక మంచి గ్రంథం రాస్తే ఆ గ్రంథం వాళ్ళకి జీవితకాలం విలువనిచ్చేది. నన్నయ్య గారు భారతం మాత్రం రాశారు. ఆంధ్ర శబ్ద చింతామణి రాశారంటారు, దాని మీద వివాదం ఉంది. తెక్కన గారు భారతం రాశారు, నిర్వచనోత్తర రామాయణం రాశారు. ఎర్రన గారు భారతంలో కొంత భాగాన్ని పూరించారు, నృసింహ పురాణాన్ని రాశారు. రామాయణం రాశారంటారు కానీ దొరకలేదు. పెద్ద పెద్ద వాళ్ళు అలసాని పెద్దన గారు ఓ పుస్తకం, కృష్ణదేవరాయలు గారు ఓ పుస్తకం, శ్రీనాథుడే ఓ 10 పుస్తకాలు రాశారు. పాత్ర గారు భోగిని దండకం రాశారంటారు.
భాగవతం మాత్రమే ఆయనది ప్రసిద్ధం. అంటే వాళ్ళు ఒక్కొక్క విషయంతో వాళ్ళు సంతృప్తి చెందారు. ఇటీవలి కాలంలో కూడా తాతా సుబ్బరాయ శాస్త్రి గారికి అప్పటి భారతదేశంలో ఇంకా మనకి స్వతంత్రం రాకముందర జార్జి చక్రవర్తికి పట్టాభిషేకం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో మహామహోపాధ్యాయ బిరుదు భారతదేశంలో ఎవరికి ఇవ్వాలి, భారతదేశం మొత్తానికి ఎవరు మహామహోపాధ్యాయుడు అని వాళ్ళు అన్వేషణ చేస్తే ఆంధ్రదేశంలో విజయనగరం సంస్కృత కళాశాలలో సంస్కృత పండితుడైనటువంటి తాతా సుబ్బరాయ శాస్త్రే పండితుడు అని తేల్చారు. ఆయనకి ఆ బిరుదు ఇచ్చారు. జార్జ్ సమ్రాట్ దత్త మహామహోపాధ్యాయ బిరుదాంకిత అంటారు ఆయన. జార్జి మహారాజు గారికి ఇంగ్లండ్లో పట్టాభిషేకం జరిగినప్పుడు తాతా సుబ్బరాయ శాస్త్రి గారికి ఇంగ్లండ్ నుంచి ఇక్కడ రాజప్రతినిధి ఆ బిరుదుని పట్టుకొని వచ్చి ఇక్కడ ఆయనకి ఇచ్చారు. ఇంతకీ ఆయన రాసిన పుస్తకం ఏమిటంటే గురుప్రసాదం అని ఈ మాత్రం పుస్తకం. ఈ మాత్రం పుస్తకం దీనికి ఆయనకి మొత్తం భారతదేశంలో మహామహోపాధ్యాయ బిరుదు ఇచ్చారు. అప్పుడు ఇన్ని బిరుదులు లేవు సార్. ఇప్పుడు మనకి బిరుదులే బతుకు, అప్పుడు లేవు. ఎందుకంటే ఓ నచికేతుడా, జ్ఞాన వివేచన కలిగినటువంటి నీతో మూఢులు కానీ అతి మూఢులు కానీ సమానులు కారయ్యా. మూఢులు కొద్దిగా ఫలాలనిచ్చేటువంటి కర్మకాండను విచారణ చేసి స్వర్గాది ఫలాల్ని పొందుతారు. అతి మూఢులు ఇహలోక సుఖాల్ని మాత్రమే కూడుకుంటారు. ఇహలోక సుఖాలు మాత్రమే అతి మూఢులు కోరుకుంటారు. మూఢులు కర్మకాండ ఎందు ఆసక్తి ఉన్నవారు కనుక ఇహలోక సుఖాలు కూడా కోరరు. కామ్యకర్మలు నచికేతుణ్ణి ఏ విధంగా లోభపెట్టలేదో ఇంతకు ముందు శ్లోకంలోనే మనం చెప్పుకున్నాం. అసలు నచికేతుడికి కామ్యకర్మలు అంటవు, అందువలన నచికేతుడికి అవిద్య అంటదు. మూఢుడు కానీ అతి మూఢుడు కానీ నచికేతుడు కాడు. జ్ఞాని అని తెలుసుకోవాలి మనం. తద్గురుశ్చ తథా ఏతౌ ద్వౌ అంధనీతాంధవత్ స్థితౌ ఆత్మతత్వ అనభిజ్ఞత్వాద్ అవిద్యాభ్యంతరస్థితౌ. మనం నేను గురువు గారిని అయిపోవాలండి, అర్జెంటుగా నన్ను గురువు గారిని చేయాలి. నేను గురువు గారిని అయిపోవడం ఎలా చెప్పండి సార్? నేను గురువు గారినా? శంకరాచార్యుల వారి గురువు గారు, గోవింద భగవత్పాదాచార్యుల వారి గురువు గారు, గౌడపాదాచార్యుల వారి గురువు గారు, సుఖయోగీంద్రుడు గురువు, వ్యాసుడు గురువు, పరాశరుడు గురువు, శక్తి గురువు, వశిష్ఠుడు గురువు, బ్రహ్మ గురువు, నారాయణుడు గురువు, సదాశివుడు గురువు. మనం ఎలా గురువులు అవుతామండి? గురువు అంటే ఏదో పిలిచారు కదా గురువు గారు అన్నారు కదా అని మనం గురువు గారు అమ్ము. ఎలా ఇక్కడ చెప్తున్నారు విద్యారణ్యుల వారు, తద్గురుశ్చ ఆ మూఢుడికి గురువు గారు. తద్గురుశ్చ అంటే ఆ మూఢుని యొక్క గురువు. తద్గురుశ్చ తథావేతౌ ద్వౌ అంధౌ నీతాంధవత్ స్థితౌ ఆత్మతత్వ అనభిజ్ఞత్వాత్ అవిద్యాభ్యంతరే స్థితౌ. తద్గురుశ్చ ఆ మూఢుని యొక్క గురువు. మూఢుడు వాడు మూఢుడు, వాడి గురువు గారు మూఢుడు. ఎందుకోసం గురువు అన్నవాడు ఏం చెప్పాలి? ఒరే నాయన, ఈ ప్రేయో మార్గంలోకి వెళ్ళకరా, ఈ కోరికల వైపు వెళ్ళకరా, ఈ లోక వ్యవహారాల్లోకి వెళ్ళకరా, ఈ కొడుకులు, ఈ డబ్బు, ఈ లోకాలు ఇవన్నీ అనిత్యాలరా, వీటి వైపు వెళ్ళకరా అని వాడికి చెప్పాలి, శిష్యుడికి చెప్పాలి. చెప్పినా నా మాట వినండి అంటే వాడి ప్రారంభం, వీడు చెప్పడు. తద్గురుశ్చ మన యొక్క గురువు, మూఢుడు ఆ మూఢుని యొక్క గురువు మూఢుడు, వీళ్ళిద్దరూ కూడా ద్వౌ ఏతౌ ద్వావేతౌ అంటే వాళ్ళిద్దరూ కూడా అంధనీతావంధవత్. అంధనీతావంధవత్ అంటే గుడ్డివాడి చేత దారి చూపించబడేటువంటి గుడ్డివాడు. అంటే వాడు గుడ్డివాడు, వీడు గుడ్డివాడు.
వాడు వీడికి దారి చూపెడుతున్నాడు. గురువుగారు గుడ్డివాడు, శిష్యుడు గుడ్డివాడు. గురువు గారు అంటే జ్ఞానైపోడు. గురువు అన్నటువంటి పదాన్ని మనం వాడితే జ్ఞానవుడు. జ్ఞానిని గురువు అనండి, జ్ఞానిని గురువు అనండి, కానీ జ్ఞాని కానటువంటి వాడిని గురువు అనకండి. గుడ్డివాడి చేత దారి చూపించబడే గుడ్డివానిలాగా, అంటే గురువు గుడ్డివాడు, శిష్యుడు గుడ్డివాడు, వాళ్ళలాగా స్థితౌ ఉన్నవారై ఆత్మతత్వ అనభిజ్ఞత్వాత్, ఆత్మతత్వము తెలియకపోవటం వల్ల, అసలు వాళ్ళిద్దరూ గుడ్డివాడే కాబట్టి వాళ్ళకి ఆత్మతత్వం ఏం తెలుస్తుందండి? గురువు గారికి తెలియదు, శిష్యుడికి తెలియదు. ఆత్మతత్వ జ్ఞానం లేకపోవటం వల్ల అవిద్యాభ్యంతరే స్థితో, అజ్ఞానం అనేటువంటి దాంట్లో మునిగి తేలుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా అవిద్యలో మునిగిపోయినటువంటి వాళ్ళు. ఏమండి, యజ్ఞం చేయిస్తున్నాను రండి. వస్తున్నానండి. మా గురువుగారు యజ్ఞం చేయిస్తున్నారండి. మీ గురువుగారు యజ్ఞం చేయించడమేమిట్రా? గురువు అయితే ఒరే వద్దురా నాయనా అని చెప్తాడు. వాడు గురువు కాడు. కృష్ణ పరమాత్మ ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ జ్ఞాన యజ్ఞాస్తథాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాస్తే యతయ సంస్కృత వ్రతా అన్నారు. యతయ శంసిత వ్రతా. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకుంటారు. మనం స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞానికి విలువ ఇవ్వాలి. మనం ఎంతసేపు ఏదో నాకు తెలిసినటువంటిది నేను మాట్లాడాలి, నన్నందరూ గురువుగారిని పిలవాలి అన్నటువంటి భ్రాంతిలోకి మనం వెళ్ళకూడదు. కర్మకాండ గొప్పది అని భావించేటువంటి మూఢుడు, అతని ఆ మార్గంలో నడిపించేటువంటి గురువు ఇద్దరూ గుడ్డివాడే. కర్మకాండ గొప్పది అనుకునేటువంటి వాడు గుడ్డివాడే, ఆ కర్మకాండ దారిలో వెళ్ళురా అన్నటువంటి వాడు గుడ్డివాడే. వాళ్ళిద్దరూ గుడ్డివాడే. గుడ్డి గురువు గుడ్డి శిష్యుడిని నడిపించినట్లు వాళ్ళిద్దరూ ఉన్నారు. ఆత్మజ్ఞాన విషయం తెలియకపోవటం వల్ల అజ్ఞానం అనేటువంటి సముద్రంలో మునిగినట్టు ఉంటారు. అజ్ఞానం అనే సముద్రంలో వాళ్ళు మునిగి ఉంటారు. అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమానా పర్యంతి మూఢా అంధేనైవ నీయమానా యథాంధా. అవిద్య అంటే మగ్నమైనటువంటి సంసారంలో మునిగిపోయినటువంటి బుద్ధి. దాని యందు సంచరిస్తూ తమను తాము పండితులు అనుకుంటూ ఉంటారు. ఈ కాలం ఇదో పెద్ద సమస్య అండి. పండితం మన్యమానా, పండితం ఆత్మానం మన్యతి ఇది పండితమన్య. పండితమన్యుడు అంటే ఎవరండి? నాకు నేను పండితుణ్ణి అనుకునేవాడు. పాండిత్యం అంటే బాగా చదివితే కానీ రాదండి. వీడేదో ఒక పుస్తకంలో 1 పేజీలో 10 పేజీలో 5 పేజీలో చదివాడు, లేకపోతే ఎవరో రాసినటువంటి ఏదో కామెంటరీ చదివాడు. వీడి జ్ఞానం వచ్చేసిందా అండి? వీడు సర్వజ్ఞుడైపోయాడా అండి? ఎంత విజ్ఞానం ఉన్నదండి? మనం ఎప్పుడు చదువుతామండి? మనకేం తెలుస్తుందండి? మన పండితులు అనుకోవటం అజ్ఞానం. పండితం మన్యమానాహ, నాకు నేను పండితుణ్ణి అనుకోవటం అజ్ఞానం. ఈ సంసారం అనేటువంటి దాంట్లో మునిగిపోయినటువంటి వాళ్ళని వాళ్ళు పండితులు అనుకుంటారు. మేమే పండితులు అనుకుంటారు. వాళ్ళు మూఢులు. వారు కుటిల మార్గాల్లో సంచరిస్తారు. వాళ్ళు ఎప్పుడూ మోసం పద్ధతుల్లో వెళ్తారు. వారిని అనుసరించినటువంటి వారికి కూడా కుటిల మార్గాల్లోనే నడిపిస్తారు. వీరికి ఆత్మజ్ఞానం ఉండదు. ఆత్మజ్ఞాని విశిష్టాని జన్మ జన్మోపధారణాత్, అనేక జన్మల్లో జ్ఞానాన్ని ధరించడం వల్ల ఆత్మజ్ఞాని గొప్పవాడు. ఆత్మజ్ఞాని గొప్పవాడు అనేక జన్మల్లో జ్ఞానాన్ని ధరించడం వలన ఆత్మజ్ఞాని గొప్పవాడు. బ్రహ్మజ్ఞాన ప్రతిష్టం హి తం దేవా బ్రాహ్మణం విదుహు. బ్రహ్మజ్ఞాన ప్రతిష్టం హి, బ్రహ్మజ్ఞానమునందు ఎవడైతే స్థిరంగా ఉంటాడో వాడు మాత్రమే బ్రాహ్మణుడు. శబ్ద బ్రహ్మణి నిష్ణాతం పరేచకృత నిశ్చయం. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? శబ్ద బ్రహ్మమునందు నిష్ణాతుడైనటువంటి వాడై ఉండాలి, లోతులు చూసినటువంటి వాడై ఉండాలి. పరేచకృత నిశ్చయం, పరబ్రహ్మమునందు
కృతమైనటువంటి దృఢమైనటువంటి నిశ్చయం కలవాడై ఉండాలి. అటువంటి వాడు మనకి గురువుగా ఉంటే ఆత్మజ్ఞాని కాకుండా అవిద్యలో తిరిగే గురువు గుడ్డివాడి వంటి వాడు, వాడు నడిపించేటువంటి శిష్యుడు కూడా గుడ్డివాడి లాంటి వాడే. ఇద్దరూ కూడా గుడ్డివాళ్లే. వాళ్ళిద్దరూ మూఢులుగానే మిగిలిపోతారు. అతి మూఢో ధనార్థీ సన్ బ్రహ్మచారికాన్యపి కరోతి పరలోకస్తు నతస్య ప్రతిభాసతే. ఇంకా మూఢుడు కోసం చెప్పారు. వాడు కర్మ మార్గంలో ఉంటాడు, గుడ్డివాడు అని చెప్పారు. రెండో వాడిని గురించే చెప్తున్నారు, అతిమూఢుడు. అతిమూఢుడు ఏమిటండి? ధనార్థీ సన్. వాడేమో అతిమూఢ, మిక్కిలి మోహగ్రస్తుడు, మూఢుడు. ధనార్థీ సన్, డబ్బుని కోరుకునేటువంటి వాడై బ్రహ్మహత్యాదికాన్యపి, బ్రహ్మహత్యాది పాపాలని కూడా, మహాదోషాలని కూడా కరోతి చేస్తాడు. తస్య, అతనికి పరలోకస్తు, పరలోకమైతే నప్రతిభాసతే, గోచరించదు. వాడికి పరలోకం అన్న గోలే తెలియదండి. వాడికి ఎంతసేపు పెళ్ళాం, పిల్లలు, డబ్బు, పేరు. ఏమండి, మా ఆవిడ నన్ను పొగిడింది, అలా వాళ్ళు నన్ను పొగిడారు, వీళ్ళు నన్ను పొగిడారు. ఎందుకే ఇది పొగిడించుకోవడం? డబ్బులు వచ్చేయండి, డబ్బులు దాచావు, ఏదో నీ 4 పేపర్లో నీ పేరు వచ్చింది, ఫోటో వచ్చింది, ఏమిటి ప్రయోజనం వచ్చింది? ఏమిటి దానివల్ల ప్రయోజనం? నా 40 సంవత్సరాల అనుభవంలో నేను పేరు ప్రతిష్టల కోసం, డబ్బు కోసం తాపత్రయం పడ్డవాళ్ళని చాలామందిని చూశాను. ఏవో ఆనందించారో నాకైతే వాళ్ళ దగ్గర ఏం గోచరించలేదు. నేను చాలా చూశాను, కానీ ఎక్కడా ప్రత్యక్షంగా కూడా వాటి వల్ల సుఖం లేదు. డబ్బు వల్ల కానీ, పేరు ప్రతిష్టల వల్ల కానీ ఏ సుఖం లేదు. ఏమయ్యా, పరలోకం హితమైనటువంటిది, అది కావాలయ్యా. అతి మూఢుడు ఆత్మజ్ఞానంతో పాటు కర్మ విషయ జ్ఞానం కూడా లేనివాడు. వాడికి ఆత్మజ్ఞానం ఎలాగా ఉండదు, అతిమూఢుడికి కర్మజ్ఞానం కూడా ఉండదు. ఈ అతిమూఢుడు అర్ధకామాలే కోరుకుంటాడు. డబ్బులు, భార్య, పిల్లలు, ఇళ్ళు, వాకళ్ళు, భోగాలు, ఇవే కోరుకుంటాడు. అందువలన పంచమహాపాతకాలైనటువంటి బ్రహ్మహత్యాదులు చేస్తాడు, ఉపపాతకాలు కూడా చేస్తాడు, ఉపపాపాలు కూడా చేస్తూ ఉంటాడు. ఈ అతిమూఢునికి పరలోక విషయమే గోచరించదు. అసలు వాడికి అదొకటి ఉందనే వాడికి తెలియదు, పరలోకం ఒకటి ఉన్నదనే వాడికి తెలియదు. న సాంపరాయ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం అయం లోకో నాస్తి పరగితి మాని పునఃపునం వశమాపద్యతే మే. ఆడవాళ్ళు, పిల్లలు, డబ్బు, వీటిలో మోహం చేత మూఢులు పరలోక విషయాల్ని తెలుసుకోలేరు. వాళ్ళు కూడా ఈ లోకంలో మాత్రం ఉన్నాం, ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, ఈ లోకం ఒక్కటే ఉన్నది కాబట్టి ఇక్కడే భోగాలు అనుభవించాలి. మా ఆవిడేమో మంచి ప్రదేశాలకు తీసుకువెళ్ళానండి, మంచివి చూపించానండి, బాగా డబ్బు ఖర్చు పెట్టానండి, భోగాలు అనుభవించానండి, ఇలా చెప్పుకుంటూ ఉంటాడు. పిల్లల్ని నేను చాలా బాగా పెంచానండి, వాళ్ళు చాలా ప్రాజ్ఞులయ్యారండి, చాలా డబ్బు సంపాదించానండి, ఇళ్ళు వాకళ్ళు కట్టించానండి. ఇవన్నీ ఎందుకే, ఏం చేసుకుంటావు, నీకేమైనా మోక్షం ఇస్తాయా ఇవి? ఈ లోకమే అంతా అనుకుంటారు, ఈ లోకంలో భోగాలే కోరుకుంటారు, వాళ్ళకి పరలోక జ్ఞానం ఉండదు. అటువంటి వాళ్ళు మాటి మాటికి మృత్యువుకి లొంగిపోతూ ఉంటారు. ఎందువల్ల? చస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు. పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం. వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉండదు. బ్రాహ్మీసు దుర్లభా శ్రీరిహి ప్రజ్ఞాహీనేన క్షత్రియా. ఓ ధృతరాష్ట్ర మహారాజా, బ్రాహ్మీ స్త్రీ దుర్లభ. బ్రహ్మజ్ఞానం అనేటువంటి ఐశ్వర్యం చాలా కష్టమయ్యా. ప్రజ్ఞాహీనేన, ప్రజ్ఞావంతుడు కాకపోతే బ్రహ్మజ్ఞానాన్ని పొందలేడు. బ్రహ్మజ్ఞానం కావాలంటే ఏమిటి ఉండాలి? ప్రజ్ఞ ఉండాలి. ప్రజ్ఞ ఉంటేనే బ్రహ్మజ్ఞానం ఉంటుంది. ఏమండి, కర్మకాండ వల్ల జ్ఞానం ఉండదు. ఆత్మజ్ఞానం ప్రజ్ఞాహీనులకు లభ్యం కాదు. మృత్యో సమృత్యుమాప్నోతి అనే నానాత్వ భావన మృత్యువు నుండి మృత్యువు వైపు నడిపిస్తుంది.
చావు నుంచి చావు, అంటే చావు నుంచి పుడతాడు, మళ్ళీ చేస్తాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ చేస్తాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ చేస్తాడు. కాబట్టి అజ్ఞానం చాలా ప్రమాదకరమైంది. జ్ఞానేన ఆత్మానముపైతి విద్యాన్ అథాన్యథా వర్గఫలానుకాంక్షి. లోకంలో జ్ఞానం చేతనే విద్వాంసుడైనటువంటి వాడు ఆత్మని పొందుతాడు. ఇంకో మార్గంలో వెళ్తే త్రివర్గాలే, ధర్మార్థ కామాలే లభిస్తాయి. ఏమండి, అస్మిన్ కృతం తత్ పరిగృహ్య సర్వం, ఇక్కడ చేసిందంతా కూడా మూటగట్టుకొని అముత్ర భుంక్తే పునరేతి మార్గం, ఆ లోకంలోకి వెళ్ళి అనుభవించి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. పిక్నిక్కి వెళ్తున్నామండి, బాక్సులు రెడీ చేసుకో పిక్నిక్ వెళ్ళాం, ఆ పిక్నిక్లో శుభ్రంగా తినేసాం, మళ్ళీ ఇంటికి వచ్చాం. అలాగే ఏమండి, ఈ లోకంలో చేసిన కర్మలకి పైలోకానికి వెళ్ళి అక్కడ ఫలితాలు అనుభవించేసి మళ్ళీ కింద లోకానికి వచ్చి మళ్ళీ సుఖ దుఃఖాలు అనుభవించాలయ్యా. పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడయ్యా. కాబట్టి మూఢులు జనన మరణ రూపమైనటువంటి సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. చార్వాకైర్కర్మిభిశ్చాత్మా శ్రవణాయాపి దుర్లభ ముముక్షవోపి బహవః శృణ్వంతోపి న జానతే. చార్వాకై, చార్వాకుల చేత, కర్మిభి, కర్మకాండ యందు ఆసక్తులైనటువంటి వారి చేత, ఆత్మ, ఆత్మ శ్రవణాయాపి వినబడినప్పటికీ కూడా దుర్లభ, వినడానికి కూడా వీలు కాదు. చార్వాకులు, బౌద్ధులు, జైనులు, పాషండులు, వీళ్ళకి అసలు ఆత్మ అన్నటువంటి పదమే తెలియదు, వాళ్ళకి సాధ్యమే కాదు. బహవః, అనేకులు, ముముక్షవః, మోక్షాన్ని కోరేటువంటి వారు కూడా, శృణ్వంతోపి, విన్నప్పటికీ కూడా, కొంతమంది సాంఖ్యులు, కొంతమంది తార్కికులు, కొంతమంది కర్మవాదులు, కొంతమంది యోగవాదులు ఆత్మ గురించి విన్నప్పటికీ కూడా నజానతే, తెలియటం లేదు, వాళ్ళకి తెలియడం లేదు. వైశేషికులకి ఆత్మ అంటే ఏమిటో తెలియదు, తార్కికులకి ఆత్మ అంటే ఏమిటో తెలియదు, సాంఖ్యులకి ఆత్మ అంటే ఏమిటో తెలియదు. ఏమండి, పూర్వమీమాంసావాదులకి, కర్మకాండవాదులకి ఆత్మ అంటే ఏమిటో తెలియదు, యోగాన్ని చెప్పేటువంటి వాళ్ళకి ఆత్మ అంటే ఏమిటో తెలియదు. అవైదికమైనటువంటి చార్వాక బౌద్ధాదులు, వైదికులైనప్పటికీ కర్మవాదులు ఆత్మను గురించి విన్నా పొందలేరు. మోక్షాన్ని కోరేటువంటి చాలామంది శ్రవణం చేసిన ఆత్మని గురించి తెలియలేరు. శ్రవణాయాపి బహుభిః యో న లభ్యః శృణ్వంతః అపి బహవో యన్న విద్యుః ఆశ్చర్యో వక్తా కుశలోస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః అని కఠోపనిషత్తు. ఆత్మజ్ఞానం చాలామంది వినడానికి సాధ్యం కాదు, చాలామంది ఆత్మను గురించి విన్నా తెలియలేరు. అవైదికులైనటువంటి బౌద్ధులు, చార్వాకులు, పాషండులు ఆత్మ అనేటువంటి మాటనే వినరు. ఈ దేహాన్నే సర్వస్వంగా భావిస్తారు, అంతా ఈ శరీరమే అనుకుంటారు, వాళ్ళకి వినడమే కష్టం. ముముక్షువులు, మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళు విన్నా తెలియలేరు. కర్మిష్ఠులు వేదాన్ని అంగీకరిస్తారు కానీ తెలియలేరు, పరలోకాన్ని అంగీకరిస్తారు కానీ ఆత్మని తెలియలేరు. శృతులను రెండు పాదాలు, ఈ శ్లోకంలో మనం రెండు పాదాలు చెప్పుకున్నాం, మరో రెండు పాదాలు తరువాత వచ్చేటువంటి శ్లోకాల్లో ఈ మంత్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ, ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట అనేటువంటివి రాబోయేటువంటి శ్లోకాల్లో చెప్పుకుందాం. హవిర్భుజాం హి దేవానాం అప్రియం మర్త్యవేదనం మర్త్యాః తత్వన్న జానంతి విఘ్నైర్దేవకృతైః హతాః. ఏమండి, మేము ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నామండి, కానీ ఏవో ఆటంకాలు వస్తున్నాయండి. రోజు మధ్యాహ్నం 4 గంటలకి అధ్యయన భారతి, అద్వైత అధ్యయన భారతి ప్రసంగాలు వినడానికే ప్రయత్నిద్దాం అనుకుంటున్నామండి, కానీ ఏదో ఒక ఇబ్బంది వస్తున్నది, అనుకోకుండా ఇబ్బందులు వస్తున్నాయి. మీరు చెప్పారు, విన్నామండి, ఏదో ఆచరిద్దాం అనుకుంటున్నాం, కానీ ఏవో ఇబ్బందులు వస్తున్నాయండి. ఏం చేయమంటారండి? మా చేతుల్లో లేదండి.
మేము ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాం, కానీ ఈ ప్రయత్నంలో మేము సఫలం అవటం లేదు. కారణం ఏమిటి అన్నటువంటి దాన్ని విద్యారణ్యుల వారు చెప్తున్నారు. హవిర్భుజాం హి దేవానాం అప్రియం మర్త్యవేదనం. హవిర్భుజాం, యజ్ఞకర్మలందు హుతము చేయబడినటువంటి హవిస్సుని భుజించేటటువంటి దేవానాం, దేవతలకు మర్త్యవేదనం, మానవులు ఆత్మజ్ఞానాన్ని తెలియట అప్రియం హి, ఇష్టం కాదు. సాధారణంగా కర్మకాండ చేస్తే, దాంట్లో యజ్ఞయాగాది కర్మలు చేస్తే, ఆ యజ్ఞయాగాది కర్మల్లో మనం హోమద్రవ్యాలని వేసి హవనం చేస్తే ఆ ద్రవ్యములు ఆ ఇంద్రాయ స్వాహ ఇంద్రుడికి, వరుణాయ స్వాహ వరుణుడికి, లేకపోతే ఇతర దేవతలకి అందుతాయి. ఈ కర్మకాండ మనం మానేసి మనం జ్ఞానకాండ అనుకొని మనం ఆత్మనే తలుచుకుంటున్నాము అని అంటే వాళ్ళకి ఫుడ్ ఉండదు, దేవతలకి ఫుడ్ ఉండదు. కాబట్టి దేవతలకి మానవులు బ్రహ్మజ్ఞానం పొందడం ఇష్టం కాదు, మనం కర్మలు చేయడమే వాళ్ళకి ఇష్టం. మర్త్యాహ, మనుష్యులు తత్వం ఆత్మజ్ఞానమును దేవకృతైర్విఘ్నై, దేవతల చేత కల్పింపబడినటువంటి ఆటంకముల చేత హతాహ, కొట్టబడినటువంటి వాళ్ళై నజానంతి, తెలియలేరు. ఏమండి, గట్టి గురువుగారిని సంపాదించాం, గురువుగారేమో బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేశారు, ఈ శరీరం అనిత్యం రా అని చెప్పారు, దీనివల్ల కలిగేటువంటి భోగాలు అనిత్యం అని చెప్పారు, భార్యాపుత్రాదులంతా కూడా రుణమే తప్పిస్తే యథార్థం కాదు కాబట్టి అవన్నీ వదిలియాలరా అని మనం కూడా రెడీ అయిపోయాం, మనం కూడా సిద్ధపడిపోయాం. అన్నిటినీ వదిలేసి మరుక్షణం నుంచే పూర్తిగా కళ్ళు మూత పెట్టుకున్న వాళ్ళలాగా ఏది చూడకుండా ఆత్మ 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 అనుకుందాం అన్ని నిశ్చయానికి వచ్చేసాం. ఈ లోపున భార్య వచ్చింది. భార్య వచ్చి, ఏమంటే అబ్బాయికి ఒంట్లో బాగోలేదటండి, అమ్మాయికి ఏదో ఇబ్బంది వచ్చిందటండి, లేకపోతే ఇంట్లో ద్రవ్యాలు లేవండి, లేకపోతే అలా ఏసీ పనిచేయడం లేదండి, ఈ వాషింగ్ మిషన్ పనిచేయడం లేదండి, ఏమండి గీజర్ పనిచేయడం లేదండి, చలికాలం అండి అన్నారు. వీడేమో ఆత్మను ఆలోచించుకుందాం అనుకున్నాడు. గీజర్ బాగు చేసుకున్న వాడికి ఫోన్ చేసుకుంటాడా, ఏసీ బాగు చేసేవాడికి ఫోన్ చేస్తాడా, లేకపోతే వాషింగ్ మిషన్ వాడికి ఫోన్ చేస్తాడా, కొడుకుని చూడడానికి వెళ్తాడా, కూతుర్ని చూడడానికి వెళ్తాడా? దేవకృతైర్ విఘ్నై, దేవతల చేత కలిగించబడిన ఆటంకాలు. ఏమండి మానేస్తే, అయ్యా ఎలాగండి మీరు ఇలా కళ్ళు మూసుకో కూర్చుంటే ఎలాగండి, ఆ బాధలన్నీ మీరు చూడకపోతే ఎవరు చూస్తారండి అంటుంది ఆవిడ. వీడేమో అటు వెళ్ళడమా ఇటు రావడమా, వీడికి బ్రహ్మజ్ఞానం కావాలనున్నది, దేవతల యొక్క ఆటంకం చేత అది సాధ్యం కాలేదు, దైవికమైనటువంటి విఘ్నాలు వస్తున్నాయి. ఏమిటి చేయడం అండి, దీనికి కారణం ఏమిటండి అంటే కర్మకాండ యజ్ఞాలు ఆధారంగా కలిగినటువంటిది. యజ్ఞాల్లో హవిస్సుని మంత్రపూర్వకంగా వేలుస్తారు, ఆ హవిస్సుని భుజించి దేవతలు సంతోషిస్తారు. కాబట్టి మానవులు కర్మలు చెయ్యాలి అని దేవతలు కోరుకుంటారు. కర్మల్ని మానవులు జ్ఞానులై పుట్టుచు, కర్మల వలన మానవులు అజ్ఞానులై పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. కర్మలు చేస్తుండడం వల్ల పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు. అదే దేవతలు కోరుకుంటారు. కనుక మానవుల ఆత్మజ్ఞానం పొందడం దేవతలకి నచ్చదు. అందువలన దేవతలు మానవులకు దైవికమైనటువంటి ఆటంకాలు కలిగిస్తారు, ఆత్మజ్ఞానం వైపు మళ్ళకుండా చూస్తారు, వాడు ఆత్మజ్ఞానం వైపు పడిపోకుండా అడ్డుకుంటారు. మానవులు కూడా దైవికమైనటువంటి కష్టాల వలన ఆత్మజ్ఞానానికి దూరం అయిపోతారు. ఇది లోకంలో జరిగేది. అధయోన్యాం దేవతాముపాస్తే అన్యోహమస్మీతి నవేద యథా పశురేవంస దేవానాం. ఇది బృహదారణ్యకంలో మంత్రం. బృహదారణ్యకంలో మానవుల్ని దేవతలు ఎలా వాడుకుంటారో చెప్పారు. దేవతలు వేరు నేను వేరు అనేటువంటి భావనతో దేవతారాధన చేసినటువంటి వాడు ఆత్మని తెలియలేడు.
అతడు పశువు యజమానికి పనిచేసినట్టుగా దేవతలకి పనిచేస్తాడు. మన వాకిట్లో పశువు ఉన్నదనుకోండి, అది మన కోసం ఎలా పనిచేస్తుందో అలాగే మనం దేవతల కోసం పనిచేస్తాం. యథా వై బహవ పశవః మనుష్యం భుంజ్యుః ఏవమేవ ఏకైకః పురుషో దేవాన్ భునక్తి. పశువులు మనుష్యుల చేత అనుభవించబడేటువంటి విధంగా మానవుల్ని దేవతలు అనుభవిస్తారు, మనని దేవతలు అనుభవిస్తూ ఉంటారు. ఏకస్మిన్నేవ పశవాదీయమానే అప్రియం భవతి కిము బహుశం తస్మాదేషాం న ప్రియం యదేతన్మనుష్యా విద్యుః. ఒక పశువు కానీ తప్పిపోతే, మన దగ్గర 10 పశువులు ఉన్నాయి, ఓ పశువు తప్పిపోతే మనం ఏడుస్తాం. అలాంటిది దేవతలు కూడా ఒక్క మానవుడైనా కర్మ చేయడం మానిస్తే దుఃఖపడతారట. మనుష్యులు జ్ఞానాన్ని పొందడం దేవతలకు ఇష్టం కాదు, వాళ్ళు బాధపడతారు అని బృహదారణ్యకంలో చెప్పారు. అందువలన దేవతలకి మానవులు అజ్ఞానంతో కర్మ చేస్తూ తమని సేవించాలి, దేవతల్ని సేవించాలి అని వాళ్ళు అనుకుంటారు. వాటికి వీలైనట్టుగా ఆటంకాలు కూడా కల్పిస్తూ ఉంటారు. మానవులు జ్ఞానం పొందడం దేవతలకి ఇష్టం కాదు అని బృహదారణ్యకంలో వివరించారు. ఆచార్య శిష్యయోర్దోషాన్ దేవా ఉత్పాదయంతి వాగ్దోషాద్ బుద్ధిదోషాద్వా వక్తుం శక్నోతి నో గురుః. ఆచార్య శిష్యయోర్దోషాన్ దేవా ఉత్పాదయంతి. ఆచార్య శిష్యయో, గురువుగారికి శిష్యుడికి, దోషాన్ తప్పులను దేవా ఉత్పాదయంతి, దేవతలు కలిగిస్తారు. దేవతలు గురువుగారికి దోషాలు కలిగిస్తారు, శిష్యుడికి దోషాలని కలిగిస్తారు. గురువు వాగ్దోషాత్, శబ్దములందరి దోషాల వలన, బుద్ధి దోషాద్వా, విషయం తెలియటంలో ఉన్నటువంటి దోషం వలన కానీ, వక్తుం న శక్నోతి, చెప్పడానికి సమర్థుడు కాడు. గురువుగారు చెప్దాం అనుకున్నారు, పాఠం చెప్దాం అనుకున్నారు, ఏవో కారణాలు, దేవతలు పెట్టినటువంటి కారణాల వల్ల పాఠం జరగలేదు. ఏమంటే రేపు పాఠం లేదు, ఎల్లుండి పాఠం లేదు, అవతల నాడు పాఠం లేదు, పాఠం లేదు, పాఠం లేదు. పాఠం లేకపోవడానికి కారణం ఏమిటి? గురువుగారికి చెప్పాలనే ఉన్నది, శిష్యుడికి వినాలనే ఉన్నది. దేవతలు ఆటంకాన్ని కల్పించారు. దేవతలు కల్పించేటువంటి ఆటంకం నుంచి బయటపడితేనే గురువుగారు శిష్యుడికి పాఠం చెప్పగలరు, శిష్యుడు పాఠం వినగలడు. అవి బుద్ధికృతమైనటువంటి దోషాలైనా కావచ్చు, వాక్కృతమైనటువంటి దోషాలైనా కావచ్చు. అంటే దేవతలు గురువుకి శిష్యుడికి దోషాలని కల్పిస్తారు. శబ్దగ్రహణ దోషాలు కానీ, విషయగ్రహణ దోషాలు కానీ ఉంటాయి. గురువు జ్ఞానాన్ని బోధించలేడు, శిష్యుడు గ్రహించలేడు. అవిశ్వాసాత్ కుతర్కాద్వా శిష్యో బోద్ధుం న శక్నుయాత్ ఈశ్వరానుగ్రహాత్ దేవా విహంతుం శక్నువంతినో. అయితే అంటే అంతేనా? మరి బ్రహ్మజ్ఞానం అనేటువంటిది గురువులు చెప్పడము, శిష్యులు పొందడం సాధ్యం కాదా? లేదురా నాయన, దానికి మార్గం ఉందిరా. మొదటి ఏమిటంటే అవిశ్వాసాత్ కుతర్కాద్వా, అవిశ్వాసాత్, గురువు వాక్యముల యందు విశ్వాసము లేకపోవటం వలన, కుతర్కాద్వా, చెడ్డగా ఊహించి వాదించడం వలన కానీ, శిష్యుడు బోద్ధుం, తెలియటానికి నశక్నుయాత్, జ్ఞానాన్ని తెలియటానికి సమర్థుడు కాడు. శిష్యుడు ముందు ఎలా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. రెండోది ఏమిటి ఉండాలంటే శిష్యుడికి అక్కర్లేని వాదనలు చేయకూడదు, చెప్పింది వినాలి, గురువు ఏమిటి చెప్పాడో అది వినాలి. అలా కాకపోతే శిష్యుడు జ్ఞానాన్ని పొందలేడు. మరి ఈశ్వరానుగ్రహాదేవ, పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే దేవతలు విహంతుం, జ్ఞానాన్ని పొందకుండా చేయటానికి నశక్నువంతి, సమర్థులు కాదు. అయితే ఏమండి, దేవతలు ఆటంకం పెడతారు కదా, దేవతల ఆటంకం ఏం లేదయ్యా, ఏం పర్వాలేదు. నీకు ఆత్మ మీద నమ్మకం ఉంటే, నీ ఆత్మ మీద నీకు నమ్మకం ఉంటే దేవతలు ఏ ఆటంకాలు కల్పించలేరు. దేవతల వల్ల ఎటువంటి ఆటంకాలు రావు. గురువాక్యముల యందు నమ్మకం లేకపోవడం,
చెడ్డగా ఊహించి వాదించడం వల్ల శిష్యుడు జ్ఞానాన్ని తెలియలేడు. పరమేశ్వర అనుగ్రహం కల గురు శిష్యులు జ్ఞాన ప్రయోజనానికి దేవతలు అడ్డు పెట్టలేరు. పరమేశ్వర అనుగ్రహం అంటే పరమేశ్వరుడు వేరుగా ఉన్నాడా? లేడండి. దాన్ని కూడా మళ్ళీ బృహదారణ్యకంలో ఒక మంత్రం చెప్పారు, అది చెప్తాను. తరిదప్య తర్హి ఏవం వేదాహం బ్రహ్మాస్మీతి సైదగం సర్వం భవతి తస్యాహ న దేవాశ్చ నా భూత్యా ఈశతే. అంటే నేనే బ్రహ్మాన్ని అని తెలిసి సర్వాత్మ భావాన్ని పొందినటువంటి వాడిని దేవతలు కూడా ఏమీ చెయ్యలేరు. నేనే బ్రహ్మాన్ని అని తెలుసుకొని సర్వాత్మ భావాన్ని పొందినటువంటి వాడిని దేవతలు కూడా ఏం చేయలేరు. అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం గురువు ఉపదేశిస్తాడు. దయాళునా, దయాళువైనటువంటి గురువు నువ్వే బ్రహ్మానివిరా అని చెప్తాడు. ఆయన ఉపదేశాన్ని నమ్మాలి. శిష్యుడు పనికిరాని వాదాలు చేయకుండా నేనే బ్రహ్మాన్ని అని గ్రహించాలి. అప్పుడు అతడే పరమాత్మ. ఆ విధంగా జ్ఞానం పొందినటువంటి వాడిని దేవతలు కూడా ఆటంకం పెట్టలేరు. వాడిని దేవతలు కూడా ఆటంకం పెట్టలేరు. అందువలన గురువాక్యాల యందు విశ్వాసం, గురువు వాక్యం మీద నమ్మకం ఉండాలి. చెత్త విషయాల్ని, నిష్ప్రయోజనమైనటువంటి వాదాలని చెయ్యకూడదు. అప్పుడు దేవతల్ని ఆరాధించకపోయినా దేవతల వల్ల ఏ ఆటంకాలు ఉండవు. నేనే బ్రహ్మాన్ని అని తెలిసినటువంటి వాడికి ఏ ఆటంకము ఉండదు. వాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అర్హుడవుతాడు. గురువు యొక్క